ఒకదాని తర్వాత ఒకటి చదవగలను కానీ పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ ఒకేసారి దయచేసి వేళ్ళు ఎత్తొద్దని చెప్పి కోరుకుంటూ వర్ల కుమారరాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్పర్సన్గా విజ్ఞప్తి అధ్యక్ష. గతంలో 2 పర్యాలు కూడా ఇదే విజ్ఞప్తి చేశాం. దళిత వాడల్లో, హరిజన వాడల్లో, ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికి స్థలం మరి 2014-19లో చంద్రబాబు గారి దయ వల్ల కొంతమేరకు మనం ఆ స్థలాలు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు దాని మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సమాధి మీద సమాధి పెట్టుకునే పరిస్థితికి వచ్చేశారు. దళిత వాడల్లో ఒక 5% కానీ రాబోయే ఇప్పుడున్న బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చి శ్మశాన వాటికి స్థలం ఇవ్వలేకపోతే నిజంగా ఎలా అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం పిచ్చివాడి చేతిలో రాయిలాగా ప్రశ్నిస్తే రాయి సురుతాడేమో అని భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు పండ్లిచ్చే చెట్టుకి రాయి దెబ్బల్లాగా మనం అన్నీ ఇస్తున్నాం. యాస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, పబ్లిక్ యొక్క ఇన్స్పిరేషన్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారే చేయగలడు. దళితులకి న్యాయం చేయాలన్నా, ఏమి చేయాలన్నా చంద్రబాబు గారి వల్లే అవుతుందని ఒక దృఢ విశ్వాసం, సంకల్పంతో పబ్లిక్ ఉన్నారు అధ్యక్ష. సో ఖచ్చితంగా దళిత వాడలకు శ్మశాన వాటికి కొంతమేరకైనా స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, హిందూ సాంప్రదాయం సంబంధించి కూడా ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయవలసిందిగా, అదేవిధంగా మైనారిటీ సంబంధించి కబరిస్తాన్, అదేవిధంగా నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్న కట్ట సంబంధించి ఏరియాల్లో కూడా నదీ ప్రవాహం జరుగుతున్న సమయంలో ఆ కట్ట మీదే చేసుకునే ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో శ్మశాన వాటికి స్థలం విషయంలో కానీ, హైందవ సాంప్రదాయం సంబంధించిన శ్మశాన వాటికల అభివృద్ధి విషయంలో కానీ, కబరిస్తాన్ స్థలాల విషయంలో కానీ మనం ప్రాముఖ్యంగా దాన్ని ప్రత్యేకంగా దాన్ని కేటాయించాల్సిందిగా నిధులు